హాయ్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో పొడవుకు వివిధ ప్రమాణాలను అయితే చూద్దాం. మొదటగా 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్లు అండి. 1000 మీటర్లు అనేది 1 కిలోమీటర్కి సమానం. అదేవిధంగా 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్లు. 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్లు. అదే 1 సెంటీమీటర్ తీసుకున్నట్టయితే 10 మిల్లీమీటర్లకి ఈక్వల్ అవుతుంది. అంటే 10 మిల్లీమీటర్లు అంటే 1 సెంటీమీటర్. అదేవిధంగా మైల్స్ అనడం జరుగుతుంది. 1 మైల్ అంటే ఏంటంటే 1.609 కిలోమీటర్. అంటే 1 మైల్ అనేది దాదాపు కిలోమీటర్న్నరకు ఈక్వల్ అవుతుంది. అంటే 1.5 కిలోమీటర్కి ఈక్వల్ అవుతుంది. అదేవిధంగా నాటికల్ మైల్, సముద్రాలలో మనము నాటికల్ మైల్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. 1 నాటికల్ మైల్ ఈక్వల్స్ టు 1.852 కిలోమీటర్స్. అంటే 1 నాటికల్ మైలు అనేది దాదాపు 2 కిలోమీటర్లకు ఈక్వల్ అవుతుంది. అదేవిధంగా 1 అడుగు లేదా 1 ఫూట్, 1 అడుగు అనేది 12 అంగుళాలకు సమానం అవుతుంది. ఈ 12 అంగుళాలు అనేది 30 సెంటీమీటర్లకు సమానం అవుతుంది. అంటే 30.48 సెంటీమీటర్లకు సమానం అవుతుంది. అదే 1 అంగుళం తీసుకున్నట్టయితే మనకు 2.54 సెంటీమీటర్లు ఉంటుంది. అదేవిధంగా 3 అడుగులు అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే 1 గజానికి ఈక్వల్ అవుతుంది. 1 గజం అంటే 3 అడుగులు అండి. థ్యాంక్ యూ.